ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం చూచుటకు చాలా అందంగా ఉన్నది. లేదు, ఒక ప్రక్క సాగరము అందంగా ఉన్నను, ఇంకొక ప్రక్క బాధింపబడిన ప్రజలు ఉన్న ఒక స్థలము ఇది. ఈ ధనుష్కోడి ప్రాంతములో ఒక పెద్ద ఊరే ఉండేది. 40 సంవత్సరములకు ముందు 1964లో డిసెంబర్ 22వ తారీఖున ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను వలన సముద్రపు అలలు పైకి ఎగసిపడి ఊర్లోనికి వచ్చాయి. ఈ ఊరే నాశనమైపోయినది. ఆ తర్వాత ఇక్కడ ప్రజలు నివసించుటలేదు. ఇక్కడ కొన్ని చేపలు పట్టే వారి కుటుంబములు ఉన్నవి. ఇక్కడ అంగళ్ళు పెట్టుకున్నవారు టూరిస్టుల కొరకు మాత్రమే, అంతే. కనుక నిరంతరమైన ఇండ్లు ఇక్కడ లేవు. అయితే ఇక్కడ మీరు చూశారంటే ఇండ్లు ఉన్న గుర్తులు, పునాదులు, కట్టడాల యొక్క మిగిలిన శిథిలాలు ఇక్కడ కనిపించుచున్నవి. ఇది ఆ ఘోరమైన దినములను సూచించుచున్నది. రాత్రిలో వచ్చిన తుఫాను ఈ ఊర్ని నాశనము చేసింది. వేల కొలది ప్రజలు మరణించినారు. అయితే ఇప్పుడు ఈ స్థలమును చూచుటకు అనేక మంది ప్రజలు వచ్చుచున్నారు. ఒక ఘోరమైన కార్యము జరిగిన ఒక స్థలము. ఒకవేళ మీ జీవితంలో తుఫాను గాలి వీచుచున్నది, ఒక ఘోరమైన కార్యము జరుగుచున్నది అని అనుకోండి. వేదన పడుచూ ఉండవచ్చు. యెషయా 54వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్పుచున్నారు, నీవు నీతిగల దానివై స్థాపించబడుదువు, బాధించువారు నీకు దూరంగా ఉందురు. దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను ఆ బాధకు అప్పగించకుండున్నట్లు నేను నిన్ను దానికి దూరంగా చేసి కాపాడదను, నీవు బాధించు వారికి దూరమగుదువు అని దేవుడు చెప్పుచున్నారు. నాకు చాలా ఘోరమండి. నేను ఉద్యోగం చేసే స్థలంలో బాధించుచున్నారండి. నేను నివసించే స్థలములో నా మీద అన్యాయపు కార్యములు చెప్పి చాలా వేదన పరుస్తున్నారు. నా పిల్లలకు వేదన కలుగుచున్నది. ఇలా ఏదో ఒక కార్యము మీ మనసును బాధించుచున్నారని వేదనతో ఉన్నారా? మీరు బాధించువారికి దూరంగా ఉందురు. ఆ బాధ మిమ్ములను బాధించదు, మిమ్మల్ని సమీపించదు, నాశనము కలుగజేయదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మీకు వాక్కునిచ్చుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు భయపడుచున్నావు? తుఫాను గాలి వీచుచున్నట్లు తెలుస్తున్నదా? అలలు ఎగసిపడి వచ్చున్నట్లుగా తెలియచున్నదా? ఇంకొక సునామీ నా జీవితంలో ఢీకొన్నట్లుగా ఉన్నదా? దేవుడు చెప్పుచున్నారు, ఆ బాధ ఇక నిన్ను బాధించదు. ఆ ఘోరమునకు నీవు దూరమగుదువు. నీవు దూరముగా చూచెదవు. ఆ ఘోరము దాటిపోవును, ఆ ఆపద దాటిపోవును. నేను నిన్ను దూరంగా ఉంచి కాపాడెదను అని దేవుడు చెప్పుచున్నారు. మన కొరకు ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయనకు ఘోరమైన కార్యములు చేయబడినవి. అన్యాయముగా బాధించినారు, యేసుని కొరడాతో కొట్టినారు, ముళ్ళ కిరీటం ధరించారు, ఒక భారమైన సిలువ మోపి ఈడ్చుకుని వెళ్లారు, వస్త్రాలన్నిటినీ విప్పి ఆయన్ని సిలువలో వేసి వ్రేలాడదీసినారు. ఆ దృశ్యం చాలా ఘోరమైన దృశ్యము కదా. అన్యాయపు అభాండమైన నేరమును మోపి ఆయన్ను హేళన చేసి వేదన పరిచినారు. ఆయనకు వేదన కలిగినది. ఎందుకు ఆయన వాటన్నిటినీ ఓర్చుకున్నారు? మనము ఆ మార్గమున వెళ్ళినప్పుడు మనలను ఆదరించి ఓదార్చుటకు మాత్రమే కాక ఆ బాధ నుండి విడుదలను ఇచ్చి ఆ వేదనకు మనల్ని దూరంగా ఉంచి కాపాడుటకు తననే సిలువలో సమర్పించుకున్నారు. ఆయన చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు బాధకు దూరంగా ఉందువు. నేను ఆ ఘోరమును సహించి అంగీకరించాను, నీవు భయపడకు అని చెప్పుచున్నారు. అందువల్ల ఈ దినం మీకు అన్యాయం జరుగుచూ ఉండవచ్చు, ఒక ఘోరమైన దినములను దాటిపోవచ్చు ఉండవచ్చు. భయపడకండి, అవి దూరంగా తొలగిపోవునని దేవుడు వాక్కునిచ్చుచున్నారు. విశ్వాసముతో చెప్పండి, దేవా, నీవు ఇచ్చిన ఆ వాగ్దానమును విశ్వసించుచున్నాను. దేవా, బాధకు దూరంగా ఉందునని చెబితిరి. నాకు జరిగే అన్యాయమునకు, ఘోరమునకు నన్ను దూరంగా తీసుకువెళ్లి కాపాడుకోండి. ఆ ఘోరమును దూరపరిచి నా నుండి పారవేయుడి. ఈ దినమే ఒక మార్పును నా జీవితంలో, నా కుటుంబంలో, నా చుట్టూ జరిగే కార్యములలో ఆ ఘోరమును దూరపరిచి నాకు ఒక విడుదలనివ్వుడి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.